నాకు 8 ఇయర్స్ నుంచి పరిచయం వచ్చింది. ఇండస్ట్రీలోనే పరిచయం. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్కి చాలా క్లోజ్ ఉంటుంది. ఫ్రెండ్స్కి కానీ బయట ఇండస్ట్రీలో కానీ అసలు బ్యాడ్ నేమ్ అనేది లేదు ఆయనకి ఇండస్ట్రీలో. నేను 3 days బ్యాక్ మాట్లాడాను. హైదరాబాద్కి వచ్చిండు, బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చినా కాల్ చేసిన, అన్న లొకేషన్ పెడతావు నువ్వు పంపించలేదు అంటే, లేదు తమ్ముడు నేను ఇక్కడ ఇన్సూరెన్స్ దాని గురించి వచ్చిన, మణికొండకు వచ్చిన, నేను అది చూసుకున్నాక నీకు కాల్ చేస్తే నేను లొకేషన్ పెడతా అని చెప్పిండు. నేను నిన్న నైట్ 10:30కి షాక్ అయిపోయాను. యాక్చువల్ నా నెట్ బంద్ ఉండే, మా సిస్టర్ ఫోన్ చేసి ఇట్లా ఎన్టీవీలో న్యూస్ వస్తుంది అని చెప్పింది. ఏం న్యూస్ అంటే ఇట్లా సూసైడ్ చేసుకున్నట్ట చందు అంటే, అట్లేం లేదు అని నేను తర్వాత చూస్తే అది ఇండస్ట్రీ అబ్బా. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అయ్యింది. మేజర్గా ఏంటంటే మనం ఎదుగుతుంటే ఆటోమేటిక్ మనకు నచ్చిన మన విధాలను నచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు కదా, ఆ విధంగా ఫ్రెండ్షిప్ అయ్యింది. నేను యాక్సిడెంట్ అయ్యి ఆయన ఆ బాడీని బెంగళూరు తీసుకోబోతున్నా చెప్పి కాల్ చేసిన. నాకు తెలిసి కాల్ చేస్తే ఇట్లా బెంగళూరుకి వెళ్తున్నా, రాగానే ఫోన్ చేస్తా అని చెప్పి. నేను తర్వాత ఇక ఫోన్ చేయలేదు. వచ్చినాక తెలిసి ఫోన్ చేసిన, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేయగానే చెప్పిండమాట, అన్న ఇట్లా వచ్చిన నేను లొకేషన్ పెట్టా అని చెప్పి, నేను వచ్చి కలుస్తాను లొకేషన్ పెట్టంటే లొకేషన్ పెడతా అన్నాడు. ఇక ఆయన కలవలేదు. మామూలు జనరల్గా అడుగుతాం కదా ఎంతమంది పిల్లలు అని అంటే, 2 పిల్లలు. నేను సీరియల్ రాధమ్మ కూతురు చేసిన, కానీ నేను చేసినప్పుడు ఆయన షూట్ లేదు. నేను చేసిన రోజు ఆయన షూట్ లేదు. ఆయన షూట్ నెక్స్ట్ డేనో 3 days తర్వాత ఉందని చెప్పిండు. నేను ఫోన్ చేసిన, అన్న ఇట్లా లొకేషన్కి వచ్చిన, షూట్ చేస్తున్నా అన్న రాధమ్మ కూతురు అంటే, సూపర్ తమ్ముడు బాగా చేయి అని చెప్తే, సరే అన్న అని చెప్పి నేను విన్న వీడియో కూడా పంపిస్తే, బాగా చేసినావు తమ్ముడు, బాగా చేసినావు, ఇంకేమైనా ఉంటే కూడా నేను చెప్తా అని చెప్పి వచ్చింది. వచ్చింది ఒకటి వచ్చింది, అది కూడా ఒప్పుకున్నా అని చెప్పిండు. అది క్యారెక్టర్ గురించి ఏం చెప్పలే, మూవీ అయితే ఒప్పుకున్నా ఒకటి అని చెప్పిండు. క్యారెక్టర్ గురించి దాని గురించి ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ ఉంటుంది. ఇప్పుడు విలన్ చేసినా సూపర్, తమ్ముడులాగా చేసినా, ఏది చేసినా ఆయన యాక్టింగ్ ఆయన సూపర్ యాక్టింగ్. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు రాధమ్మ కూతురు ఉంది, హైలైట్ అందరు కలిస్తేనే హైలైట్ కదా. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ క్యారెక్టర్. అంటే కామెడీ విధంగా కానీ, సీరియస్గా కానీ ప్రతి క్యారెక్టర్. కానీ ఇండస్ట్రీలో ఒక నటుడు, టీవీ ఆర్టిస్ట్ అనే మంచి నటుడిని కోల్పోయాడు టీవీ. జీటీవీలో మాత్రం చాలా సఫర్ అవుతుంది.